ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డు అయితే ఏం ప్రయోజనం? కేవలం పొగమంచు కారణంగా ఒక మ్యాచ్ రద్దు కావాల్సి వచ్చింది. ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ రద్దు చేయడం అంటే ప్రపంచంలో క్రికెట్ నిర్వహణ విషయంలో బీసీసీఐ ఎంత పేలవంగా సాగుతుందో చాటుతోంది. ముఖ్యంగా లక్నో కేవలం పొగమంచు ఒకటే కాదు, అక్కడ కాలుష్యం చాలా తీవ్రంగా పెరిగిపోవడంతో అందరినీ ఆందోళనకు గురి చేసింది. హార్దిక్ పాండ్యా లాంటి వాళ్ళు ఏకంగా మాస్క్ ధరించి కనిపించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఎంతటి పరిస్థితుల్లో ఇండియా ఉందో ప్రపంచానికి చాటి చెప్పిన విషయంగా దీన్ని గమనించాల్సి ఉంటుంది. అయితే బీసీసీఐకి ప్రణాళిక ఉండదా? సీజన్కి తగ్గట్టుగా వ్యవహరించలేదా? అసలే చలికాలం, ఆపై కాలుష్య ప్రభావం పెరుగుతోంది. ఇలాంటి సమయంలో సౌత్లో ఉన్నటువంటి అనేక క్రికెట్ స్టేడియాలను ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు ఇలాంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రికెట్ స్టేడియాలను ఉపయోగించుకునే ప్రయత్నం చేయొచ్చు అనే ఆలోచన బీసీసీఐకి ఉండదా? ఇంతకు ముందు మ్యాచ్ థర్డ్ T20 ధర్మశాలలో నిర్వహించారు. ఏకంగా 11-10 డిగ్రీల టెంపరేచర్కు పడిపోవడంతో ప్లేయర్లు వణికిపోవాల్సి వచ్చింది. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మ్యాచ్ నిర్వహించడం ఎవరైనా చేస్తారా? అసలు డిసెంబర్ మాసంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిసి కూడా ధర్మశాల, లక్నో, చండీగఢ్ ఇలాంటి ప్రాంతాల్లో మ్యాచ్ల నిర్వహణకు బీసీసీఐ పూనుకోవడం అంటే వాళ్ళు ఎంత పేలవమైన ప్లానింగ్తో ఉన్నారో అర్థమవుతుంది. స్టేడియాలు రొటేషన్ సిస్టంలో అలాట్ చేస్తారు, కానీ రేపు జనవరి జరగబోయే న్యూజిలాండ్ సిరీస్కి తిరువనంతపురం, విశాఖపట్నం ఇలాంటి స్టేడియాలని కేటాయించారు. అదే ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్నటువంటి సిరీస్ని పూణే, గ్వాలియర్, వడోదర లేకుంటే వైజాగ్, తిరువనంతపురం ఇలాంటి స్టేడియాలకి కేటాయించుంటే మ్యాచ్లు ఇంత గందరగోళంగా ఏకంగా మ్యాచ్ రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వరకు వచ్చి ఉండేదా? ఇప్పటి వరకు ప్రపంచంలో క్రికెట్ చరిత్రలోనే పొగమంచు కారణంగా మ్యాచ్ రద్దు అయినటువంటి చరిత్ర ఎక్కడా లేదు. వర్షం వస్తే మ్యాచ్ రద్దు అవుతుంది, ఇతర ఏదైనా ఆటంకాలు వస్తే మ్యాచ్లు రద్దు అయ్యాయి, కానీ కేవలం పొగమంచు కారణంగా. అందుకు తోడు లక్నోలో ఎయిర్ క్వాలిటీ చాలా దారుణంగా పడిపోవడం కూడా కలవరపరిచే అంశం. ఇలాంటి పరిస్థితుల్లో క్రికెట్ నిర్వహణ ద్వారా, క్రికెట్ ఇంటర్నేషనల్ మ్యాచ్కి పూనుకోవడం ద్వారా ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఇండియాలో ఎయిర్ క్వాలిటీ ఎలాంటి పరిస్థితుల్లో బీసీసీఐ మ్యాచ్ నిర్వహణకు పాల్పడుతుందో ఈ అంశాలన్నీ చర్చనీయాంశాలుగా మారుతుంటాయి, దేశాన్ని అప్రతిష్ట పాలు చేసేయడానికి కారణమవుతుంటాయి. మరి దీన్ని గుర్తించకుండా బీసీసీఐ యథేచ్ఛగా ఇష్టారాజ్యంగా సాగుతుంటే ఏమనాలా దీన్ని? మీరైతే ఏమంటారు? ఇలా మ్యాచ్ పొగమంచు కారణంగా రద్దయినటువంటి తీరుని మీరు ఎలా చూస్తారు? కామెంట్ రూపంలో తెలియజేయండి.